కుటుంబాలు సుఖశాంతులతో ఆనందించాలని దేవుడు ఈ లోకంలో మనలను సృజించి కుటుంబాలుగా ఏర్పరిచారు. కుటుంబ జీవితంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం అను ఉత్తమ గుణాలు అలవడతాయి. కుటుంబంలోని పెద్దలు, పిన్నలు కలిసి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుదాం. మరియ తల్లి ఎలిషాబేతమ్మను సందర్శించిన పండుగ, సమ్మర్ క్యాంప్ ముగింపు మరియు సమాలోచన సదస్సు సంవత్సరంలో మనం విశ్వాసంలో కథోలిక శ్రీసభ బోధించు విలువలలో ముందుకు సాగుటకు దివ్య సప్రసాదం, భద్రమైన అభ్యంగం అను దివ్య సంస్కారాలను అందించుటకు విచ్చేసిన మన పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించిన ఉడుముల బాలా తండ్రి గారికి వారి 10వ పీఠాధిపత్య సేవా జీవితంలో మనలను దీవించి ముందుకు నడిపిస్తూ తండ్రి దేవుని దీవెనలు అందించుటకు విచ్చేసిన మన తండ్రి గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈ ఆనంద వేడుకల్లో పాల్గొంటకు విచ్చేసిన గురువులకు, సిస్టర్లకు, తల్లిదండ్రులకు, పెద్దలకు, చిన్నారులకు శుభస్వాగతం. ఆనంద సమయంలో ప్రవేశ గీత పాడుకుంటూ వేడుకల్లో ముందుకు సాగుదాం. సరిగా సరిగా రిగప గపద పగసా దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది, మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది. దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది, మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది. ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది, ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది. జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది, మనకై చేసిన త్యాగమిది. జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది, మనకై చేసిన త్యాగమిది. రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణుతించు, రండి మన ఆత్మ విధునికి మనసుల హారతి అర్పించు. రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణుతించు, రండి మన ఆత్మ విధునికి మనసుల హారతి అర్పించు. మనుజుల పాపం పరిహరించడే యాగమిది, దానమిది. చీకటి తీర్చే వెలుగును చిమ్మిన కాంతిది, ప్రణవ జ్యోతిది. మనుజుల పాపం పరిహరించడే యాగమిది, దానమిది. చీకటి చీల్చే వెలుగును చిమ్మిన కాంతిది, ప్రణవ జ్యోతిది. నూతన జీవన సుధలతో నిండిన అమృత కలశమిది.
జీవన సుధలతో నిండిన అమృత కలశమిది. సర్వజనులకై క్రీస్తర్పించిన కలువరి బలి ఇది. దివ్యమైన బలి ఇది. రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రభుతిందుకు రండి. మన ఆత్మ విభునికి మనసులారతి రండి. ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రభుతిందుకు రండి. మన ఆత్మ విభునికి మనసులారతి అర్పించు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరియు మాత కుమారుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. స్త్రీలందరిలో ధన్యురాలవు నీవు అని ఎలిజబెతమ్మ మరియమ్మ గారిని గురించి పలికిన గొప్ప మాటలు క్రీస్తునాథునేందు పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ ప్రవీణ్ గారికి, ఫాదర్ నవీన్, ఇతర గురువరేణ్యులకు, సంఘ పెద్దలకు, ఉపదేశులకు, మరీ ముఖ్యంగా ఈరోజు భద్రమైన అభ్యంగనము మొదటిసారిగా యేసు ప్రభుని దివ్యప్రసాద రూపంలో మీ గుండెల్లోకి ఆహ్వానిస్తున్నారు. మొదటిసారిగా స్వీకరించు విద్యార్థులందరికీ, పెద్దవారికి మన ప్రభు క్రీస్తు పేరిట శుభాశీస్సులు. చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీ ఊరు రావటానికి. మీ ఊరు గేటు దగ్గర నుంచి మోక్షంలోనికి వచ్చినట్టుగా అనిపించింది. ఇంతమంది తెలుపు వస్త్రాలు ధరించి పరిశుద్ధ మనస్సులతో వెలుగుచున్న వత్తులతో ఈ పూజలో పీఠం చెంతకు వస్తారు, పరిశుద్ధాత్మను స్వీకరిస్తారు. తర్వాత యేసు ప్రభుని దివ్యప్రసాద రూపంలో మొదటిసారిగా ఆహ్వానించబోతున్నారు. చాలా గొప్ప విషయం. ఈ పిల్లలందరికంటే వాళ్ళ తల్లిదండ్రులు నేను ప్రత్యేకముగా అభినందిస్తున్నాను. కానీ పెంచి పెద్ద చేస్తూ ఈరోజు ఈ పీఠం దగ్గరికి తీసుకొచ్చారు మీ అమ్మ నాన్నలు. పిల్లలు మీకు అందరికి అర్థమవుతుంది కదా. మీ అమ్మ నాన్నలు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనములు తెలుపు గట్టిగా. వెరీ గుడ్. సో ఒత్తులు చేతుల్లో ఉన్నప్పటికీ మీ ప్రేమను కరల తాళ ధ్వనుల ద్వారా తెలియపరిచినందుకు వందనములు. ఈ పూజకు విచ్చేశారు. ఈరోజు ఆదివారం కాదు, అయినప్పటికీ పెద్ద పండుగ. మరియమ్మ గారి పండుగల్లో ఒక ముఖ్యమైన పండుగ మరియమాత సువార్త యాత్ర. యేసు ప్రభుని తన గర్భములో మొదటి రోజున మొదటి క్షణముననే మోస్తూ సువార్త యాత్ర ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళిన పండుగ, సందర్శన పండుగ, సహాయ పండుగ కనుక మరియమాత తన గర్భములో యేసు ప్రభు ప్రాణం పోసుకోగానే వెంటనే త్వరగా, ఈరోజు బైబిల్లో ఈ మాట అర్థం చేసుకోవాలి, త్వరగా ప్రయాణమైపోయాను యేసు ప్రభువుని మోస్తూ. కనుక ఆనందించుదాము. మరియమాతకు మరి ఒకసారి వందనములు చెబుతూ మనమందరం ఈనాడు ఈ పరిశుద్ధాత్మ ధృవీకరణ పూజలో పాల్గొంటూ దేవాదేవుని స్తుతించుదాము, ప్రార్థించుదాము, ఆనందించుదాము, పాటలు పాడుదాము. ఈ విధంగా గొప్ప కార్యములు మరియమాత యందు మాత్రమే కాదు మన యందు కూడా చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ పిల్లలందరూ దాదాపు 100 మంది. ఎంత గొప్ప విషయం. కనుక ధర్మసాగర్ సంఘాన్ని, కుటుంబాలను నేను అభినందిస్తూ ఈ విధంగా మనం ప్రార్థనలో, పవిత్రతలో మన పిల్లల్ని పెంచుతూ మనం వెళ్ళిపోయినాక ఈ పిల్లలు స్వార్థకు సాక్ష్యం ఇచ్చినట్టుగా ప్రార్థించుదాము. పూజ ప్రారంభములో దేవుడు చేసిన సకల మేలులకు వందనములు, స్తోత్రము, హల్లెలూయా, ఆవే మరియా అంటూ కూడా మనం ప్రార్థించుచు మన తప్పులను, మన పాపములను, మన లోపములను కూడా ఒప్పుకుంటూ దేవుని మన్నింపు వేడుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని.
ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. ప్రభు నీ వలె జీవింపనిమ్ము, నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్ము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు దయగల ప్రభు మన పాపములను మన్నించి మన లోపములను సవరించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. మహిమ మహిమ పరలోక దేవునకు, మహిమ మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా
స్తుతించుదము. ఓ నిత్య సర్వేశ్వర త్రియేక దేవ, నీ కుమారుని తన గర్భమందు మోయిచున్న పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను ఎలిజబెతమ్మను సందర్శింపవలనని ప్రేరణను కలిగించితివి. పవిత్రాత్మ ప్రేరణను నమ్మక పాత్రముగా ఆలకించుచు మరియ మాతతో కలిసి నీ కీర్తిని శ్లాఘింతుముగాక. నేడు భద్రమైన అభ్యంగనం ద్వారా నీ పవిత్రాత్మ మా బిడ్డలపై దిగివచ్చి మాలో సదా నెలకొని ఉండినట్లు కృపచూపుడు. తద్వారా మేమందరము మరియ మాత వలె పవిత్రాత్మకు మహిమాయుతాలయములుగా క్రీస్తు ప్రభుని మాతో పాటు మోసుకుంటూ మేమెక్కడికి వెళ్ళినను మీకు సాక్ష్యం ఇచ్చినట్లు కృపచూపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా ప్రవక్త గ్రంథము 11వ అధ్యాయము వచనములు 1 నుంచి 4 వరకు. ఈషాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిల్చును, అది విజ్ఞానమును వివేకమును ఒసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలికి కనిపించు తీరును బట్టి కానీ అన్యులు చెప్పెడు మాటలను బట్టి కానీ నిర్ణయములు చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పెను, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను స్తుతింపనా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకే చాలదు. నిన్ను స్తుతింపనా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకే చాలదు. యేసు నా ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా. నిన్ను స్తుతింపనా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకే చాలదు. నిన్ను స్తుతింపనా నోరు చాలదు. రెండవ పఠనము పునీత పౌలు గలంతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 22 నుండి 25 వరకు. ఆత్మఫలములు యవన, ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టము లేదు. క్రీస్తు యేసుకు చెందినవారు వ్యామోహములతో కాంక్షలతో కూడిన తమ శరీరములను సిలువ వేసిరి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారలమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యుగములు సజీవుడైన దేవుడు, తరతరములు పాలించు దేవుడు, మరణము గెలిచిన
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి 45 వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనం పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. భద్రమైన అభ్యంగం స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నవారు ముందుకు రండి. పూజ్యులైన తండ్రి గారా, ఈ బిడ్డలకు భద్రమైన అభ్యంగం ఇవ్వవలసిందిగా క్రీస్తు పేరిట వీరినందరినీ ఆశీర్వదించవలసిందిగా మేము మనవి చేయుచున్నాము. మరియ మాత పవిత్రాత్మతో ప్రేరణ పొంది త్వరగా ప్రయాణమై తమ బంధువురాలైన ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళిన పండుగ సువార్త యాత్ర. మరియ మాత చేసిన మొట్టమొదటి సువార్త యాత్ర యేసుప్రభు పుట్టినాక కాదు, యేసుప్రభుకి నడక నేర్చిన తర్వాత కాదు, యేసుప్రభుకి మీ ఎంత వయసు వచ్చినప్పుడు మాత్రమే జెరూసలేము దేవాలయానికి తీసుకుపోయినప్పుడు మాత్రము కాదు. 30 సంవత్సరాల తర్వాత యేసుప్రభు తన సువార్త యాత్రను మొదలు పెడతాడు. కానీ మరియమాత గర్భములో పడిన మొదటి క్షణమే యేసు సువార్త యాత్ర మొదలైంది. మనలాంటి గ్రామాలకు, పట్టణాలకు, పల్లెలకు మరియమాత అమ్మ నడిపిస్తే కానీ మనము నడవము. అమ్మ మాట నేర్పితే కానీ మనకి మాట రాదు. మనకు మొట్టమొదటి వచ్చే మాట ఏంటిది? చిన్నప్పుడు అమ్మా, తర్వాత నాన్న, అన్న, అక్క. అది కూడా అమ్మ నేర్పితేనే. ఈ నెలంతా మరియమాత దేవవరప్రసాదములచే నిండిన మరియ, పొంగిపొర్లే మరియ. సముద్రాల్లో నీరైపోవచ్చు, చెరువుల్లో నీరైపోవచ్చు, బావుల్లో నీరైపోవచ్చు, బోరింగులు వెండిపోవచ్చు, కానీ మరియమాత అనే మహాసముద్రంలోని వరప్రసాదములు ఎన్నటికీ ఎండిపోవు. మనం ఎంతో నీళ్లు బావిలోంచి తోడుకున్నాం ఇంతకుముందు, ఇప్పుడు భగీరథ అన్నీ వచ్చి మన ఇంటికే నీళ్ళు వస్తున్నాయి. కనుక మరియమాత మహాసముద్రం ఈరోజు ఒకరింటికి వెళ్ళింది. ఎవరింటికి వెళ్ళింది? ఎలిజబెతమ్మ అనే తన బంధువురాలింటికి వెళ్ళి. ఈరోజే గాబ్రియేలు సంస్కృతి చెప్పినారు, నీవు దేవుని గర్భము దాలుస్తావు, దైవ కుమారునికి జన్మనిస్తావు. ఇంకా కన్యకగానే ఉంది, యోసేపుతో ప్రధానం మాత్రమైంది, ఇంకా పెళ్లి కాలేదు. అయినప్పటికీ మరియమాత
ఇది దేవుని చిత్తమైతే నేను ఒప్పుకుంటాను, నీ చిత్తమే నెరవేరును గాక అన్న క్షణము ఆమె హృదయము, ఆమె మనస్సు, ఆమె శరీరం అంతా కూడా ఆనందముతో పులకించిపోయింది. పాట పాడింది మరియమాత తన గర్భంలో ఉన్న యేసును మోసుకుంటూ. మొదటి స్వార్థయాత్ర. ఇక జీవితాంతము రోజు ఆహారం ఎట్లా అవసరమో భద్రమైన అభ్యంగం ఒకే ఒకసారి ఇస్తారు. దేవుడు మీ గుండె మీద ఒక ముద్ర వేస్తాడు, మీకు కనపడదు, ఇంకా అది నాది. నీవు దేవుణ్ణి వదిలిపెట్టినా, ఇంకొక సంఘంలో చేరినా, సైతాన్ నిన్ను జూదాశిస్కారంలో మోసం చేసి క్రైస్తవుల్ని బంధించమన్నా, గురువుల్ని పట్టించినా, నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టినా దేవుడు నిన్ను మాత్రం వదిలిపెట్టాడు. భద్రమైన అభ్యంగంలో అంత గొప్ప శక్తి ఉన్నది. 7 వరాలు వస్తాయి. యేసప్రసాదంలో మనము దినదినము అనుదినము పూజ చూసినప్పుడల్లా మనం ప్రభువుని స్వీకరించి శక్తిని పొందుదాం, దేవునికి సాక్ష్యం ఇచ్చేదాము. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడు మననాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో లేచి పితేకుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలపై వేయించేసి వచ్చిన వారు ఈనాడు ఈ ధృవీకరణ అభ్యంగన దేవద్రవ్యమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇది ఏ స్త్రీ సభ విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించుటే మన గొప్పతనము. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మీరు జ్ఞానస్నానములో దేవుని బిడ్డలైనారు. చాలామంది చిన్న వయస్సులో మీకు తెలియనప్పుడు మీ అమ్మ నాన్నలు మీకు జన్మనిచ్చినట్టుగా రెండవ జన్మ క్రీస్తులో జన్మనిచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్మ అప్పుడే మీలో ప్రవేశించి మిమ్మల్ని వెలిగించి ఉన్నాడు. ఇప్పుడు భద్రమైన భాగ్యం ద్వారా నేను ముందుగా చెప్పినట్లు మీ మీద చేతులు చాచి పరిశుద్ధాత్మ జ్ఞానవరములు ఇచ్చుటకు ప్రార్థించుచున్నాను. మీరు కూడా సంసిద్ధము కాగలరు. సర్వశక్తి గల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలన ఈ మీ బిడ్డలను పాపము నుండి జ్ఞానస్నానములో విముక్తిగాంచి వారికి నూతన జీవం ప్రసాదించి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యమానములో వీరికి సహాయముగాను మార్గదర్శిగా ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, విజ్ఞానము, భక్తి, దైవ భయమనుడు జ్ఞానవరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఒక్కొక్కరు ముందుకు వస్తారు. 2 సాంగ్యాలు మీ మీద పరిశుద్ధ తైలముతో, క్రిస్మా తైలముతో మీ నొసటి మీద. మన ఆలోచనలన్నీ ఎక్కడ మొదలవుతాయి? మెదడులో. మీ మెదడును శుద్ధి చేయమని, జన్మ పాపం ఆదామవల్ని సైతాను మోసం చేసింది కనుక ఆలోచించమన్నది చెడుగా. అలా మీరు చెడు మార్గం ఆలోచించకుండా మీ నొసటి మీద పరిశుద్ధ తైలముతో అభ్యంగనం చేస్తూ పరిశుద్ధాత్మ వరముద్రను స్వీకరించుము అని నేను చెప్తాను. రాసేటప్పుడు మీరు ఆమేన్ అని చెప్పాలి. ఒక్కొక్కరు వస్తారు కాబట్టి ఒక్కొక్కరు చెప్పాలి. రెండవది, మీ చెంప మీద తడుతూ సమాధానం మీతో ఉండునుగాక. వెరీ గుడ్. అది గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరు వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం పొందండి.
పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా ఓ పరిశుద్ధ రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా
అద్భుత ఆత్మ దిగిరావా. నిర్మల మాతకు గర్భమును సగిన అద్భుత ఆత్మ దిగిరావా. పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. యోర్దాను నదిలో యేసుని తలపై నిలిచిన ఆత్మ దిగిరావా. యోర్దాను నదిలో యేసుని తలపై నిలిచిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. శిష్యులలో తేజము నింపిన సద్గుణాత్మ దిగిరావా. శిష్యులలో తేజము నింపిన సద్గుణాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. విశ్వముతో సైక్యత కలుగా శుభకరాత్మ దిగిరావా. విశ్వముతో సైక్యత కలుగా శుభకరాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. మా హృదయలో శాంతిని నింపగ పవిత్రాత్మ దిగిరావా. మా హృదయలో శాంతిని నింపగ పవిత్రాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా
ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమలందు మనం ఏకమై సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సమిష్టిగా మన బిడ్డలందరి కొరకు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రాత్మ వరము ద్వారా ప్రస్తుతము అభ్యంగము చేయబడిన మేము విశ్వాస ప్రేమలను మా జీవిత పునాదులుగా పునరుద్ధరించుకొని క్రీస్తు ప్రభువునకు సాక్షులై జీవించినట్లు అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల ఓ దేవ, పవిత్రాత్మ ద్వారా సమావేశమైన శ్రీసభ పాలకులు, మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, మా పీఠాధిపతులు ఉడుముల బాలా గారు, గురువులు, మఠవాసులు క్రీస్తునాథుని రాక వరకు విశ్వాస ప్రేమలో స్థిరముగా ఉండినట్లు అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల మా దేవ, సమస్త ప్రపంచము ఒకే సృష్టికర్తను, ఒకే పరలోకపితను గల మానవులందరి జాతి దేశ భేదములను పాటింపక ఒకరినొకరు సోదరులుగా భావించుకొనుచు పవిత్రాత్మయందు సుఖశాంతులతో కూడిన దైవరాజ్యమును భక్తి శ్రద్ధలతో మిమ్ము వెదకు వారందరికీ దీవెనలు ప్రసాదించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. దయగల మా దేవ, మా కుటుంబాలలో, మా సంఘంలో అనారోగ్యం, వ్యాధి బాధలతో, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, రోజువారీ జీవిత సమస్యలతో సతమతమై జీవిస్తున్న వారందరికీ ఊరటను, ధైర్యమును దయచేయమని నడిపించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కృపగల దేవ, ఈ ఆనంద గడియలో మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించండి. వారు మా ఉజ్వల భవిష్యత్ కొరకు చేస్తున్న ప్రతి ఆలోచనలను, నిర్ణయాలను ఫలప్రదం చేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన స్వంత అవసరం కొరకు ప్రార్థించి దేవుని వేడుకుందాము. ఓ మా దేవ, అత్యంత ప్రేమతో పవిత్రాత్మను పెంతకొస్తున్నాడు అపోస్తులపై పంపించి ఉన్నారు. వారి వారసుల ద్వారా మీ ప్రజలకు చిత్తగించిన పవిత్రాత్మ ప్రబోధమును ప్రప్రథమమున సువిశేష బోధ ద్వారా అపోస్తులు దైవ వాక్కును వ్యాపకము చేసి విశ్వాసము, దైవ ప్రేమ సకల విశ్వాసుల హృదయములలో దృఢపరిచి దినాభివృద్ధి పొందినట్లు అనుగ్రహించండి. ఈనాడు ధృవీకరణ పొందిన ప్రతి బిడ్డను, వారి తల్లిదండ్రులను, బంధుమిత్రాదులను మా ధర్మసాగర్ సంఘమును నూరంతలుగా దీవించుమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆదరించుమయ్యా మా కానుకలను,
మా కానుకలను అందుకొనుమయా ఓ ఫలములను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయా ఓ ఫలములను అక్షరసములను అందుకొనుము దేవా ఆశతో తెచ్చాము చేకొనుమయా అక్షరసములను అందుకొనుము దేవా ఆశతో తెచ్చాము చేకొనుమయా ఆదరించి మమ్మలను ఆప్యాయతతో ఆదరించి మమ్మలను ఆప్యాయతతో అంగీకరించుమయ్య మా దీన మనసులను అంగీకరించుమయ్య మా దీన మనసులను సగమద గమదని మదని సమాధ సనిద సనిద మగస ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయా ఓ ఫలములను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయా ఓ ఫలములను ఆనాటి ఆబేలుని బలిని అందుకున్నాము ఆనాటి అబ్రహాము బలిని చేకున్నాము ఆనాటి ఆబేలుని బలిని అందుకున్నాము ఆనాటి అబ్రహాము బలిని చేకున్నాము మెల్కిసెదెకుని ఆదరించినావు మెల్కిసెదెకుని ఆదరించినావు స్వీకరించుమో దేవా మా అర్పణలను స్వీకరించుమో దేవా మా అర్పణలను మీరును నేను అర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము అర్పించుచున్న ఈ రక్షణ బలి సర్వాధికారి అయిన నీకు అంగీకారముగాక. నీ జనతేక కుమారుని పరమ పవిత్ర మరియమాత యొక్క సఫర్యలను నీవు అంగీకరించినట్లు మా అర్పణలను కూడా కరుణతో స్వీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవ, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటు నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాత ఎలిజబెతమ్మను సందర్శించిన పండుగగా మరియమాత మొదటి సువార్త యాత్రగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభువును మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్షమునకు జన్మనందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయు అపోస్తులందరూ నీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉన్నట్లు చేసితివి. ఆమె మోక్షములోనికి కొంపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమే నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి, హోసానా హోసానా హోసానా, హోసానా స్తుతి గీతం పాడండి, హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ప్రియమైన బాలలారా, బాలికలారా, ఇప్పుడు ఈ నడి పూజలో గోధుమ అప్పము, ద్రాక్షారసము, హస్త నిక్షేపణ ప్రార్థన ద్వారా క్రీస్తు శరీరక్తాలుగా మారతాయని గమనించండి. ప్రభుని స్వీకరించడానికి ఆశతో వేచి ఉండండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఎట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఉడుములబాల పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత అంతోని వారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఇది సత్ప్రసాదం స్వీకరించడానికి సంసిద్ధమయ్యే సమయము. ముఖ్యంగా మొదటిసారి ఈ అర్పణని దేవునికి అర్పించిన ఇది ప్రీతికరమై మనకు ఆహారముగా ఇస్తున్నారు కనుక వెలుగుచున్న ఒత్తులతో వస్తారు. ఈరోజు ప్రభుని ఆహ్వానించండి. మనము ఇంతకుముందు చేసిన వాళ్ళు ఒత్తులు లేకుండానే వెలిగే క్రైస్తవులము. మనం దేవుడు మనల్ని బాప్తిస్మములో, భద్రమైన అభ్యంగంలో, దివ్యప్రసాదం స్వీకరించిన టైంలో వెలిగించాడు కనుక మనమందరము దీనికి తయారగుతూ పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక,
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయ వలన మమ్మ పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలతో పలికిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయము. ఇదిగో మన కోసము శిలువ మీద నలగగొట్టబడిన క్రీస్తు శరీరము, విరిచిన అప్పము. ఇది క్రీస్తు ప్రభు శరీర రక్తములు. మరియ మాతలో జీవం పోసుకొని ఆ శరీర రక్తాలని మనకు నిత్య ఆహారముగా ఇచ్చిన క్రీస్తు ప్రభు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాపాడు. తండ్రి గారి దగ్గర నుండి ప్రభు శరీర రక్తములను నూతనంగా దివ్యస ప్రసాదం స్వీకరించే వారు మాత్రమే స్వీకరిస్తారు. మీరందరూ కూడా గురువులు వస్తారు, మఠవాసులు వస్తారు, మీరు అలాగే ఉండండి. పిల్లలు కూడా క్రమముగా దివ్యస ప్రసాదం స్వీకరించడానికి, భద్రమైన అభ్యంగం స్వీకరించడానికి చక్కటి ప్రాక్టీస్ ఇచ్చాం. పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలా విందు.
దైవజనమా దివ్యమైన ఈ ఆహారం. సరిగారి సారిసా సరిగారి సారిసా రండిరా రండి దైవజనమా దివ్యమైన ఈ ఆహారము. రండిరా రండి దైవజనమా దివ్యమైన ఈ ఆహారము. రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్మని విందు పరలోకపు మందు పరమాత్మని విందు పరలోకపు మందు ప్రీతితో లోపనగా పరుగునారా రండి ప్రీతితో లోపనగా పరుగునారా రండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం. గగరి గరిసా నిరిసా రిగమా గమపా శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు మగగా మగరి గరిసా నిరిసా నిగమా గమపా ప్రియనాథుని విందులో ప్రేమధారలు చిందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును ప్రేమనాథుని గొంతులో ప్రేమధారలు చిందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును మోక్షధాముని విందు మహనీయునితో పొందు మోక్షధాముని విందు మహనీయునితో పొందు సత్యవాకుల ఈ విందు మోక్ష ప్రసాదము ఈ విందు సత్యవాకుల ఈ విందు మోక్ష ప్రసాదము ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు
విందు విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు 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 కమ్మని విందు క్రీస్తు విందు క్రీస్తు ప్రభుని విందు మమతా మగురి గిరిసా నిరిసా నిగమా గమా ప్రేమనాదుని పొందులు ప్రేమధారలు చిందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును ప్రేమనాదుని పొందులు ప్రేమధారలు చిందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచు మోక్షధాముని విందు మహనీయునితో పొందు మోక్షధాముని విందు మహనీయునితో పొందు సత్యవాంగుల ఈ విందు మోక్ష ప్రసాదము ఈ విందు సత్యవాంగుల ఈ విందు మోక్ష ప్రసాదము ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు ఓ ప్రభువా, నీ పవిత్ర శ్రీ సభ ప్రపంచవ్యాప్తముగా ధర్మసాగర్లో నీ ఘనతను కీర్తించుగాక. ఏలైన సర్వశక్తిమంతుడవైన నీవు నీ విశ్వాసులకు ఘన కార్యములు చేసితివి. గుప్తముగానున్న క్రీస్తు సాన్నిధ్యమును ప్రప్రథమముగా తల్లి గర్భములో నుండగానే స్నాపకుడైన యోహాను ఆనందముతో గంతులు వేసెను. అటులనే ఈ పరమ ప్రసాదమునందు సదావాసమైన క్రీస్తును శ్రీసభ సంతోషముతో స్వీకరించునుగాక. మరియను తరతరముల నుండి నన్ను ధన్యురాలను పిలిచిన ప్రవచనమును నెరవేర్చినట్లు మేము ఆమెను స్తుతించుచున్నాము. ఆమె ద్వారా ఈ లోకములో జన్మించిన క్రీస్తు ప్రభు మోక్షారోహణుడై పరిశుద్ధాత్మను పంపనున్న ఆ ప్రభు ఈనాడు ధృవీకరణ అభ్యంగనము ద్వారా పరిశుద్ధాత్మ జ్ఞానవలమును స్వీకరించిన బిడ్డలు సాతాను చేతికి చిక్కకుండా పాపములో పడినను తిరిగి కనువిప్పు కలిగి పాప సంకీర్తనము ద్వారా నీ బిడ్డలకు దొరగాక. అదే విధముగా క్రీస్తును మొదటిసారి వారి గుండెలలోకి ఆహ్వానించిన ఈ బిడ్డలు దినదినము అనుదినము పెరిగి పెద్దవారై నీ బాటలో నడుచునట్లు, నీ సత్యమును పలుకునట్లు, నీ జీవమును పొందునట్లు కృపచూపుడు. మా ప్రభువైన ఉత్థాన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధ కన్య మరియమ్మ ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేదురుగాక. పెంతకోస్తునాడు అపోస్తులపై అగ్నిజ్వాలల రూపమున వేంచేసిన పరిశుద్ధాత్మ దేవుడు మీలోని చెడును కాల్చివేసి మంచిని వెలిగించి జ్యోతిత్వమానముతో మీరు అనుదినము ప్రభు క్రీస్తుకు సాక్ష్యమిచ్చుదురుగాక. నేను సదాకాలము లోకాంత్యం వరకు మీతో నుందునని పలికిన క్రీస్తు మోక్షారోహణుడైనను దివ్య ప్రసాదములో మనతో 24 గంటలు వాసము చేస్తూ మనల్ని నడిపించుచున్నారు. వారి సన్నిధి, వారి సాన్నిధ్యము మీ అందరికీ, మీ కుటుంబములకు, మీ విచారణకు దండిగా దయచేయుదురుగాక. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈరోజు భద్రమైన అభ్యంగము దివ్య ప్రసాదం స్వీకరించిన మీ అందరికీ వరంగల్ పీఠం తరపున పీఠాధిపతిగా గురువుల తరపున నీకు అభినందనలు, దేవుని ఆశీర్వాదములు. కంగ్రాచ్యులేషన్స్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యు. ఈ మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత. ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత. వందనం వందనం ఆ మరియమ్మ. వందనం వందనం ఆ మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జ్ఞానస్నానం ద్వారా శ్రీసభలో బిడ్డలైనటువంటి వారందరూ భద్రమైనటువంటి అభ్యంగం అను దివ్య సంస్కారం ద్వారా పవిత్రాత్మలో బలపడుటకు, దివ్య సప్రసాదం ద్వారా ప్రభు క్రీస్తు యొక్క దివ్య అనుగ్రహాలను స్వీకరించుటకు, దీవించుటకు, మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనల్ని ఎంతో ప్రేమించి మన మధ్యలోకి విచ్చేసి మన పిల్లలకు ఈ చక్కటి దేవద్రవ్య అనుమానాలను, దివ్య సంస్కారాలను అందించినటువంటి మన పూజ్యులైన తండ్రి గారు, ఘనత వహించిన ఉడుమల బాల తండ్రి గారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం.